దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు, క్షేమము బహుగా కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథం 64వ అధ్యాయము 3వ వాక్య భాగం. జరుగునని నేను అనుకునని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నువ్వు దిగివచ్చుదుగాక. జరుగునని నేను అనుకునని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు నీవు చేయగా, నేను అనుకునని, ఆ మాట గమనించాలి మనం. జరుగునని నేను అనుకునని కార్యాలు, అనుకున్నవి కావు, అనుకునని కార్యాలు. జరుగునని అనుకునని కార్యాలు. మరి జరుగునని ఎందుకు అనుకోవటం లేదు? జరుగునని అనుకునని కార్యాలు మన ఆత్మీయ జీవితంలో జరిగే మిస్టేక్ ఇది. దేవుడు తన వాక్యం చేత, వాగ్దానం చేత మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యము లేదా ఆ వాగ్దానము మనకు నిరీక్షణ కలుగుటకు కారణమవుతుంది. ఆ వాగ్దానాన్ని నమ్మనప్పుడు మనకు నిరీక్షణకు అవకాశం ఉండదు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేని టైంలో నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇప్పుడు మనకు ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి నిరీక్షించడానికి. ఎవరి లైఫ్ అవసరం లేదు, మన లైఫ్లోనే దేవుడు ఎన్నో మహత్కార్యాలు చేశాడు, మనం ఎక్స్పెక్ట్ చేయలేనివి చేశాడు. మరి ప్రస్తుతం ఉన్న ఈ ప్రాబ్లం విషయంలో ఎందుకు చేయడం అనుకుంటున్నాం? మనం అనుకోనని, ఆ మాట గమనించాం, జరుగునని మనం అనుకోనని, దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాగ్దానం బట్టి మన పర్సనల్, అలాగనే ఫ్యామిలీ లైఫ్లో, అలాగే సంఘపరంగాను, సంఘపరంగాను దేవుని వాక్యం మనకెంతో ఆధారం. దావీదు గారు అంటాడు, యెహోవా నాకు ఆధారం. మీరు ఏమనుకోనంటే ఒక విషయం మీకు చెప్పాలని ఉంది. ఏంటంటే, మనం అసలు దేవుని వాక్యం మీద ఆధారపడం, దేవుని వాగ్దానం మనం అంతగా పట్టించుకోం. అట్లా అనుకుంటాం, అంతే. ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్టుంటాం భక్తి జీవితంలో. నిజముగా ప్రార్థన చేయవారికి అందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు, నిజముగా మొరుపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడు, ఆయన మనల్ని ప్రతి నిత్యం గమనించు వాడై ఉన్నాడు. మనం ఏదో మాటికి వెళ్ళి ప్రార్థిస్తే మన సమస్యలు ఆయనకు షేర్ చేసుకుంటూ, మన సాధక బాధకాలు చెప్పుకుంటూ ఆయన మనకు సహాయం చేస్తాడో లేదన్న సందిగ్ధతలో కలిగే భక్తులమే ఎక్కువ ఉన్నాం. మన కొరకు రక్తం కార్చినవాడు, మనకు నిమిత్తం ప్రాణం పెట్టినవాడు, మన పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగినవాడు, మన తల వెంట్రుకలను లెక్కించాడంటే ఎంత మన పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టు గమనించండి. మనకున్న సమస్యలలో దేవుడు మన సమస్యను పరిష్కరించకపోవడము, మన సమస్యలలో దేవుని జవాబు రాకపోవడమే ఈ నెగిటివ్నెస్కు కారణం. జరుగునని నేను అనుకునని కార్యాలు నువ్వు చేయగా, కనుక నువ్వు అనుకున్నా, నువ్వు అనుకోకపోయినా దేవుని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అదేలా అంటారేమో, అబ్రహాం గారి జీవితంలో జరగలేదా? అబ్రహాం గారి జీవితంలో జరిగిందంటే మీ జీవితంలో కూడా జరుగుతుంది అని చెప్పి మనము దేవుడు ఈ కార్యము చేయడు అని అనుకోవద్దు, జరుగుతుందని అనుకోవాలి. అబ్రహాం గారికి దేవుడు మాట ఇచ్చాడు కదా, నీకు కుమారుని ఇస్తానని. కానీ అబ్రహాం ఏమనుకున్నాడు? జరుగునని నేను అనుకునని కార్యాలని అని చెప్పొచ్చు. అది దేవుడే ప్రత్యక్షంగా నీకు కుమారుని ఇస్తానన్నప్పుడు ఎందుకు జరగదనుకోవాలి? ఇప్పుడు కూడా మనకు వాగ్దానాలు ఉన్నాయి కదా, ఆ వాగ్దానాల పట్ల మనం ఎందుకు ఆసక్తి కలిగి ఉండొద్దు? ఎందుకు విశ్వాసం కలిగి ఉండొద్దు? ఎందుకు ఓపిక కలిగి ఉండొద్దు? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వాక్యాలను ఎందుకు ఆధారం చేసుకోవట్లేదు? మనల్ని మనమే చెక్ చేసుకుందాం ఒకసారి. దేవుని మీద అపనిందలు వేయడం కాదు, దేవుని విషయంలో మనం నెగిటివ్గా ఉండడం కాదు. ఈ విషయంలో ఎవరికి మాత్రమే పరిశీలన చేసుకొని మన మానసిక స్థితిలో దేవుని వాక్యాన్ని బట్టి మనం సరిదిద్దుకుందాం. అది ఆలస్యమైనా సరే, మన దృష్టికి ఆలస్యం కావచ్చు కానివ్వండి, కానీ దేవుని వాక్యం మాత్రం మన జీవితంలో నెరవేర్చక పోదు కదా. కనుక జరుగునని
నేను అనుకోనని కార్యాలు నువ్వు చేయగా దేవుడు తప్పకుండా మీ కార్యాన్ని చేస్తాడు. ఈ వాగ్దానం బట్టి అయినా ప్రభువును నమ్మి ఆయన కార్యాలను అనుభవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుకరించి తన కృపలో వర్ధిల్ల చేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, మీరిచ్చిన మాట ఎంతో సత్యం, వాస్తవం కనుక అట్టి నీ వాక్యం మా వినికిడిలోనూ మా జీవితంలోనూ నెరవేర్చబడటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.